వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఐపీఎల్కి సంబంధించి చాలా మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే రావడం జరిగినాయి. సో ఆ అప్డేట్స్ అన్నీ ఏంటో వన్ బై వన్ ఈరోజు మనం ఈ వీడియోలో చూసేద్దాం. గ్యాస్ వీడియో అయితే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లాస్ట్ వరకు చూసేస్తూ వీడియోకి ఒక లైక్ అయితే కొట్టేయండి. ఇంకా మనం వీడియోలోకి వచ్చేస్తే మొదటిగా వచ్చినట్టు అప్డేట్ అంటే ఐపీఎల్ టైటిల్ రైట్స్కి సంబంధించి ఐపీఎల్ టైటిల్కి యొక్క రైట్స్ అంటే లాస్ట్ ఇయర్ మనం టాటా ఐపీఎల్ అన్నట్టు, అంతకుముందు డ్రీమ్ లెవెల్ ఐపీఎల్, ఇంకా అంతకుముందు వివో ఐపీఎల్ అని చెప్పి మనం అయితే పిలుచుకునే వాళ్ళం. ఇప్పుడు ఇంకా లాస్ట్ ఇయర్ వాళ్ళకు పిలుచుకున్న టాటా ఐపీఎల్ అయితే ఇయర్తో వాళ్ళ రైట్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయినాయి. సో దానికి సంబంధించి కొత్తగా ఐపీఎల్ టైటిల్ రైట్స్కి సంబంధించి బిట్స్ అయితే వేశారు. దానిలో మళ్ళీ ఐపీఎల్ రైట్స్ని అయితే టాటా గ్రూప్ అయితే తీసుకోవడం జరిగింది. ఈసారి వాళ్ళు ఏకంగా ఒక్కో సంవత్సరానికి వాళ్ళు 500 కోట్లు చెల్లిస్తూ 5 సంవత్సరాలకి ఐపీఎల్ రైట్స్ అయితే టాటా గ్రూప్ అయితే తీసుకోవడం జరిగింది. టోటల్ 2024 నుంచి 2028 వరకు ఐపీఎల్ని టాటా ఐపీఎల్ అని చెప్పి పిలుస్తారు. జస్ట్ టాటా ఐపీఎల్ అని చెప్పి ఒక నేమ్ కోసం టాటా గ్రూప్ అయితే 500 కోట్లు అయితే పెట్టడం జరిగింది. దీన్ని బట్టి మనం చూసుకోవాలి గతంలో ఐపీఎల్కి ఇప్పుడు ఐపీఎల్కి ఎంత డిమాండ్ పెరిగిందో. ఇంకా మనం నెక్స్ట్ చూసుకుంటే అది కేఎల్ రాహుల్కి సంబంధించి. కేఎల్ రాహుల్ ఈ ఐపీఎల్కి సంబంధించి తన రోల్కి సంబంధించి చాలా చేంజెస్ అయితే చేయబోతున్నాడు. ఎందుకంటే తను చేంజెస్ చేయకపోతే ఈ జూన్లో జరిగేటటువంటి T20 వరల్డ్ కప్లో తనైతే మెంబర్గా ఉండటం కష్టం. అసలు ఏమైందంటే కేఎల్ రాహుల్ ఈ జూన్లో జరిగే T20 వరల్డ్ కప్ ఆడాలంటే ఒక ఓపెనర్గా అయితే తనైతే తీసుకోరు. కాబట్టి తను డెఫినెట్గా ఒక మిడిల్ ఆర్డర్ బ్యాటర్గా తీసుకోవాలి. అది కూడా ఒక మిడిల్ ఆర్డర్ బ్యాటర్గా అయినా కూడా తీసుకోడు. ఎందుకంటే అక్కడ సూర్యకుమార్ యాదవ్ ఇతనికంటే బెటర్ T20 ప్లేయర్ కాబట్టి. సో కేఎల్ రాహుల్ T20 వరల్డ్ కప్ ఆడాలంటే తను ఒక వికెట్ కీపర్ అండ్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్గా అయితేనే తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి ఈ జరిగే ఐపీఎల్లో కేఎల్ రాహుల్ అయితే ఒక మిడిల్ ఆర్డర్ అండ్ వికెట్ కీపర్ బ్యాటర్గా తనైతే లక్నో టీం తరపున ఆడుతున్నట్టు తనైతే ఒక బిగ్ డిసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. ఎందుకంటే T20 వరల్డ్ కప్లో ఒక ఓపెనర్ అండ్ ఒక నార్మల్ ప్లేయర్కి ఛాన్స్ అయితే లేదు. ఓన్లీ వికెట్ కీపర్ అండ్ మిడిల్ ఆర్డర్ ప్లేయర్కి మాత్రమే ఒక ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి సో ఆ రోల్ ఎలా అయినా తినే కొట్టేయాలని చెప్పి ఇలా ఈ జరిగే ఐపీఎల్లో తను ఒక మిడిల్ ఆర్డర్ వికెట్ కీపర్ బ్యాటర్గా అయితే ఆడటం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ T20 వరల్డ్ కప్ సంబంధించి టీమిండియాకి ఎవరు వికెట్ కీపర్గా ఉంటే బెటర్ అని చెప్పి మీరు అనుకుంటున్నారు కిందైతే కామెంట్ చేసేయండి. ఇంకా మనం మరో అప్డేట్ చూసుకుంటే అది ఏబీ డివిలియర్స్ సంబంధించి. ఏబీ డివిలియర్స్ SA20లో తనైతే అంబాసిడర్గా అయితే ఉన్నాడు. అంటే SA20 లీగ్కి తనైతే బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాడు. దానికి సంబంధించి రీసెంట్గా మనోడికి అయితే ఒక ఇంటర్వ్యూ అయితే జరిగింది. అదేంటంటే ఈ ఐపీఎల్ ఆక్షన్ అయితే అయిపోయింది. సో మీ ఫేవరెట్ టీం ఏంటంటే మా అందరూ తెలుసు, అది ఆర్సీబీ. సో ఆర్సీబీ టీం ఆప్షన్లో కొన్న ప్లేయర్స్కి బట్టి మీరు ఏమనుకుంటున్నారు అని చెప్పి మీ రియాక్షన్ ఏంటని చెప్పి అడిగితే ఏబీ డివిలియర్స్ అయితే నవ్వుతేలా చెప్పాడు. అదేంటంటే ఆర్సీబీ టీం అయితే ప్రజెంట్ చాలా బాగుంది. ఆప్షన్లో వాళ్ళు చాలా మంచి ప్లేయర్స్ కొన్నారు. అన్నిటికంటే ఒక బిగ్ న్యూస్ ఏంటంటే ఈసారి జరిగే ఐపీఎల్లో ఆర్సీబీ ఛాంపియన్ అవుతుందని చెప్పి ఏబీ డివిలియర్స్ అయితే తను రీసెంట్ జరిగే ఒక ఇంటర్వ్యూలో ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. అలా ఎందుకు చెప్పాడంటే ఫ్యాన్స్ అందరూ ఆర్సీబీ బౌలింగ్ బాగాలేదని చెప్పి సోషల్ మీడియాలో ఫుల్గా ట్రోల్ చేస్తుంటే అవి చూసినటువంటి ఏబీ డివిలియర్స్ అయితే తనైతే ఎలా అయితే రియాక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇంకా ఆర్సీబీకి సంబంధించి ఏబీ డివిలియర్స్ ఇచ్చిన స్టేట్మెంట్కి మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఏబీ డివిలియర్స్ మరో క్వశ్చన్ అడిగారు. అదేంటంటే మిమ్మల్ని మళ్ళీ ఆర్సీబీ టీంలో ఎప్పుడు చూడొచ్చు అని అడిగితే ఇంకా మనోడైతే ఆ క్వశ్చన్కి సంబంధించి ఎలాంటి ఆన్సర్ ఇవ్వకుండా నవ్వుతూ ఆ క్వశ్చన్ స్కిప్ అయితే చేశారు. ఇప్పుడు ఇంకా ఏబీ డివిలియర్స్ రిటర్న్కి సంబంధించి సోషల్ మీడియాలో వచ్చిన అప్డేట్స్ ప్రకారం చూసుకుంటే ఎలాగో ఆర్సీబీకి ఒక మంచి బ్యాటింగ్ కోచ్ అయితే ప్రజెంట్ ఎవరూ లేరు. ఉన్నటువంటి బ్యాటింగ్ కోచ్ అయితే తీసేశారు. కాబట్టి సో ఐపీఎల్ టైంకి ఆర్సీబీ కండక్ట్ చేసేటువంటి అన్బాక్స్ ఈవెంట్లో ఏబీ డివిలియర్స్ని ఆర్సీబీ టీం కొత్త బ్యాటింగ్ కోచ్గా అనౌన్స్ చేసే ఛాన్స్ ఉన్నట్టుగా సోషల్ మీడియా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. బట్ ఇది కన్ఫర్మా కాదా అనేది అయితే కొన్ని రోజులు వెయిట్ చేస్తే తెలిసిపోతుంది. ఇప్పుడు ఇంకా ఏబీ డివిలియర్స్ రిటర్న్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కిందైతే కామెంట్ చేయండి. నేనైతే గట్టిగా వెయిట్ చేస్తున్నా. ఇంకా ఫైనల్గా ఐపీఎల్కి సంబంధించి ప్రజెంట్ వచ్చినటువంటి కొన్ని అప్డేట్స్ అయితే ఇవే కాకుండా చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. అది ఐపీఎల్కి ముందు చాలా మంది ప్లేయర్స్ అయితే ప్రజెంట్ ఇంజూరీ అయితే ఉన్నారు. సో ఆ ప్లేయర్స్ అందరూ రిటర్న్ అవుతారా లేదా వాళ్ళకి సంబంధించి నేను సపరేట్ వీడియో అయితే రేపు మార్నింగ్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఆ వీడియో కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కిందైతే కామెంట్ చేసి ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ చూస్తూ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.